మా దృక్పథం ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలిసింది మేము నేర్చుకుంది మీతో పంచుకోవడం. దీన్ని ఒక అభిప్రాయంగానే పరిగణించండి. ఒకవేళ అది మీకు ఉపయోగపడితే అది ఈ వీడియోకి సార్థకత తీసుకొస్తుంది. ఈ రోజు మనం ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి ఉపయోగపడే ఒక దృక్పథం గురించి మాట్లాడుకుందాం. ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు మనకి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరైనా సరే ముఖ్యంగా ఏం చెప్తారు, అరే మార్కెట్ బాగాలేదు, మార్కెట్ లో జాబ్స్ లేవు, రిసెషన్ వస్తుంది అంటే నెగిటివిటీని ఎక్కువ తీసుకొస్తారు. వారు ఒక్కరే కాదు, మన న్యూస్ లలో వాటిలలో కూడా గూగుల్ 10% ఎంప్లాయీస్ ని తీసేస్తుంది, లేదంటే మైక్రోసాఫ్ట్ లో 5% ఎంప్లాయీస్ తీసేస్తున్నారు అని చెప్తారు. అప్పుడప్పుడు నంబర్స్ ఇచ్చి భయపెడుతుంటారు. అంటే 6,000 మందిని తీసేస్తున్నారు, 10,000 మందిని తీసేస్తున్నారు. సరే తీసేస్తున్నారు, వాళ్ళందరినీ హైర్ చేసినప్పుడు ఈ న్యూస్ ఛానల్స్ ఏవైనా కూడా కవర్ చేసాయా? మైక్రోసాఫ్ట్ 5,000 మందిని హైర్ చేస్తుంది, లేదంటే మెల్లిమెల్లిగా 5,000 మందిని హైర్ చేస్తుంది, అలాంటి న్యూస్ చెప్పరు. ఎందుకంటే పాజిటివ్ న్యూస్ కి మార్కెట్ లో వాల్యూ లేదు. అది కాదు ఇక్కడ దృక్పథం. ఒకవేళ మార్కెట్ లో మీరు జాబ్ కి ప్రయత్నిస్తున్నట్టయితే మీ మైండ్ సెట్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్ చాలా బాగుంది అనుకుందాం, అంటే 1,000,000 కొత్త జాబ్స్ వచ్చాయి, దానివల్ల మీకు ఒరిగేది ఏం లేదు, ఎందుకంటే మీరు చేసేది ఒకటే ఒక జాబ్. లేదు మార్కెట్ మొత్తం కృంగింది, 5,00,000 జాబ్స్ పోయాయి మార్కెట్ లో అనుకుందాం, దానివల్ల కూడా మీకు ఒరిగేది ఏం లేదు. మీకు ఒకవేళ ఆల్రెడీ జాబ్ వచ్చి ఉంటే, లేదంటే రావాలని ప్రయత్నిస్తున్నా కూడా మీకు కావాల్సింది ఒకే ఒక ఉద్యోగం. ఎంతో మంది ఎంప్లాయర్స్, మార్కెట్ బాగున్నా బాగాలేకపోయినా ఎంతో మంది, ఎన్నో కంపెనీస్ కూడా మనుషుల కోసం అంటే ఎంప్లాయీస్ కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ నెగిటివిటీ అనే దాన్ని ఫస్ట్ మీ మైండ్ సెట్ లోంచి తీసేసేయండి. అది ఎలా తీస్తారు? గుర్తుపెట్టుకోవడం ఏంటి, నాకు కావాల్సింది ఒకే ఒక ఉద్యోగం, నాకు కావాల్సిన ఉద్యోగం, నాకు సరైన ఉద్యోగం నాకు దొరుకుతుంది అనే ఒక ప్రగాఢ విశ్వాసంతో మొదలు పెట్టారనుకోండి, మీ ప్రయత్నాల ధోరణి మారిపోతుంది. అలాగే మీరు ఇంటర్వ్యూకి పిలిచారు, అక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు చూస్తారు అక్కడ 100 మంది ఉన్నారు. ఈ 100 మందితో నేను కంపీట్ చేయగలుగుతానా లేదా అనే ఆలోచన కాకుండా, ఇక్కడ 100 మంది ఉండని, 1000 మంది ఉండని, జాబ్ లో ఒకరు కూర్చుంటారు, అంటే ఒక సీట్ లో ఒకరు కూర్చుంటారు, ఆ ఒక్కరిని నేనే అవకాశం ఉంది అని మీకు మీరు చెప్పుకోగలిగితే, ఇక్కడ ఏదో నేనే తోపుగాన్ని అని అనుకోమని చెప్పట్లేదు. ఇక్కడున్న తోపుగాళ్లలో నేను కూడా ఒకరిని, నాకు కూడా ఈ జాబ్ వచ్చే అవకాశం అంతే ఉంది, మిగతా వాళ్ళకి ఎంత అయితే ఉందో అంతే ఉంది అనే ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. ఒకవేళ మీకు అక్కడ ఆల్రెడీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు పనిచేస్తున్నట్టయితే వాళ్ళని ముందుగా అడగండి, ఇక్కడ పనిచేయడం ఎలా ఉంటుంది, ఎలాంటి కల్చర్ ఉంది, జాబ్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఓవర్ టైం ఏమైనా చేయాల్సి వస్తుందా, ఇలాంటి విషయాలు కనుక్కొని వాటికి తగ్గట్టుగా మాట్లాడారనుకోండి, ఇంటర్వ్యూకి తెలుస్తుంది, అరే మీకు ఇక్కడ పనిచేయడం ఎలానో ఆల్రెడీ తెలుసు, ఈ విషయంలో మీకు పై అంచా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఉదాహరణకి మీ ఫ్రెండ్ అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్నట్టయితే అతను చెప్పాడు అనుకోండి, అరే మనకి 10 గంటలు అని చెప్తారు, నేను రోజు 12-13 గంటలు పనిచేస్తున్నాను, అంత వర్క్ లోడ్ ఉంటుంది అని చెప్పారు. అది మీకు ఓకే అయితే మీరు ఇంటర్వ్యూలో నేను పని అయ్యే వరకు ఆపలేను, నేను పని అయిన వరకు టైం చూడను, అదొక వీక్నెస్ అని మీ వీక్నెస్ గా అక్కడ ప్రెజెంట్ చేస్తారు, బట్ అది మీ స్ట్రెంగ్త్ గా వాళ్ళు చూస్తారనమాట. ఎందుకంటే ఆ జాబ్ లో అది రిక్వైర్మెంట్ కాబట్టి. ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇదే ఉదాహరణ ప్రకారంగా మీరు వేరే విషయాల్ని కూడా మార్చి చెప్పుకోవచ్చు. కానీ ఈ వీడియోలో మనం చూస్తుంది ఏంటి, ఒక ఇంటర్వ్యూస్ అంటే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా అయితే మీ దృక్పథం, మీ మైండ్ సెట్ మారడానికి ఈ 2 విషయాలు గుర్తుకోవాలి. ఒకటి, మార్కెట్ లో 100 జాబ్లు ఉన్నాయి, 1000 జాబ్లు ఉన్నాయి, 1,000,000 జాబ్లు ఉన్నాయి, నాకు కావాల్సింది ఒకటే. మార్కెట్ బాగున్నా బాగలేకపోయినా, ముఖ్యంగా బాగలేకపోయినా కూడా నాకు రావాల్సిన ఉద్యోగం నాకు వస్తుంది అనే ఒక మైండ్ సెట్ తో మీరు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి. దాని తర్వాత ఇంటర్వ్యూలో కూడా 100 మంది ఉండని, 1000 మంది ఉండని, ఇక్కడ కావాల్సింది ఒక జాబ్. ఆ ఒక్క జాబ్ నాకు వచ్చే అవకాశం మిగతా వరకు వచ్చే అవకాశంతో పాటుగానే ఉంది, కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదు అనే ఒక మైండ్ సెట్ కూడా మీరు ఫ్రేమ్ చేసుకోగలిగితే, అది ఇంటర్వ్యూలో మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీ హావభావాలు ఏంటి, మీరు ఎంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు, ఇవన్నిటిపైన కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఒకవేళ ఈ దృక్పథం ఒకవేళ మీకు ఉపయోగపడితే తప్పకుండా నాకు కామెంట్స్ లో చెప్పండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. సెలవు.